పరిశుద్ధుడును మా ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాభివందనాలు తెలియపరుస్తున్నా. ఒక తండ్రికి 2 కుమారుడు ఉన్నారు. వృద్ధ తండ్రి. ఆ కుమారులిద్దరిని కూడా ఆ తండ్రి పిలిచి ఏమంటున్నాడంటే, కుమారులారా, నా ఇంటి మీద, నా యావదాస్తి మీద, నాకు కలిగిన సమస్తం మీద ఒకరిని నేను ఆధిపత్యం లేదా ఒకరికి అప్పగించాలనుకుంటున్నాను. అయితే మీరిద్దరు కలిసి మీ సామర్థ్యాలను నిరూపించుకోవాలి అని తండ్రి పెద్ద కుమారుడికి చిన్న కుమారుడికి చెరొక రూపాయి ఇచ్చి, మన భవంతి, మన బంగ్లా ఉంది కదా, ఆ గదులన్నీ కూడా ఈ రూపాయితో మీరు నింపాలి. ఏం తీసుకొస్తారో, ఏం చేస్తారో మీ జ్ఞానాన్ని ఉపయోగించి, మీ సామర్థ్యాన్ని ఉపయోగించి ఆ గదులన్నీ కూడా నింపమని ఆ తండ్రి ఇచ్చాడు. అప్పుడు ఇద్దరు కూడా బయటికి వెళ్ళారు, మార్కెట్కి వెళ్ళారు. పెద్ద కుమారుడు ఆలోచించుకుంటూ ఏం తేవాలా, గదులన్నీ కూడా ఎలా నింపాలా అని ఆ పెద్ద కుమారుడు ఆలోచించుకుంటూ పెద్ద గడ్డి మోపుని తీసుకొచ్చాడు. గడ్డి మోపుని తీసుకొచ్చి ఆ గదులన్నీ నింపుతానికి ప్రయత్నం చేశాడు. కానీ ఇంకా కొన్ని గదులు మిగిలి ఉన్నాయి. గడ్డి కొనుక్కొచ్చాడు, కొన్ని గదులు మిగిలి ఉన్నాయి. అయితే చిన్న కుమారుడు ఆలోచిస్తూ వెళ్తున్నాడు. ఏం చేయాలని అతడు జ్ఞానంతో దైవ ప్రేరేపణతో వెళ్తున్నాడు. మార్కెట్కి వెళ్ళి కొన్ని క్యాండిల్స్ని కొనుక్కొచ్చాడు. క్యాండిల్స్ కొనుక్కొచ్చి తన బంగ్లాలో ఎన్ని గదులు ఉన్నాయో అన్ని గదుల్లో ఒక క్యాండిల్స్ వెలిగించి పెట్టాడు. వెలిగించి పెట్టే వరకు ఆ గది అంతా కూడా ఎలుగుతో నింపబడిపోయింది. అప్పుడు ఆ వృద్ధుడైనటువంటి తండ్రి చూసి, నీ సామర్థ్యం, మరి చిన్న కుమారుడు చిన్న కుమారుడు జ్ఞానానికి తండ్రి మెచ్చుకొని, ఓ మాత్రమే నా ఇంటి మీద, నా యావదాస్తి మీద అధికారమై ఉండాలి అని తన చిన్న కుమారుడికి తన ఇంటి మీద బాధ్యతల్ని అప్పగించాడు. ప్రభునందు ప్రియులారా, ఒక తండ్రి తన కుమారునికి ఆస్తిని ఇవ్వటానికి, ఆధిపత్యాన్ని ఇవ్వటానికి, అధికారాన్ని ఇవ్వటానికి తన బిడ్డలిద్దరిని కూడా తన సామర్థ్యాన్ని నిరూపించుకోమన్నారు కదా. మన పరలోకమందున్న తండ్రి కూడా నిన్ను కూడా అంతకంటే ఎక్కువగా నీకు ఇవ్వాలని కోరుకుంటున్నాడు. అయితే మరి నీకు ఆ స్థాయి, ఆ దేవుడితో నీకున్నటువంటి సామర్థ్యం ఎలాగుంది? ఈరోజు ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, నీ హృదయం దేంతో నింపుకున్నావు అని సెలవిస్తుంది. ఈరోజు ఆ కుమారుడు ఒక క్యాండిల్ తీసుకొచ్చి ఆ క్యాండిల్ వెలిగించినప్పుడు రూమ్ అంతా వెలిగించబడింది. నేను ఒక మాట చెప్పమంటారండి, యోహాను సువార్త 1వ అధ్యాయము చదివినట్లయితే, దేవుడు లోకమునకు వెలుగై ఉన్నాడు. దేవుడు లోకమునకు ఏమైనాడు? వెలుగై ఉన్నాడు. ఆయన కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్యలోకి వచ్చాడు. ఆ దేవుడు నీ హృదయంలోనికి వస్తే, నీ జీవితంలోనికి ఆయన వస్తే, నీ ఇల్లు అనే దేహము దేవుని ఆలయం. ఆ దేహాన్ని దేవుడు వెలిగిస్తాడు, నీ జీవితాన్ని వెలిగిస్తాడు. నీలో ఉన్న చీకటిని దేవుడు పారద్రోలుతాడు. చీకటి అనగా అప్పులకి, అనారోగ్యానికి, ఆపదలకి, అపాయాలకి, పాపానికి, దరిద్రతకి, శాపానికి, అసమాధానానికి, అశాంతికి ఆ ఇల్లు సాదృశ్యంగా ఉంది, చీకటికి సాదృశ్యంగా ఉంది. ఈరోజు వెలుగైన దేవుడు
నీ హృదయము అనే ఇంట్లోనికి వస్తే, నీ ఆహ్వానిస్తే, ఆ నీలో ఉన్న చీకటిని పారద్రోలి దేవుడు నీ జీవితాన్ని వెలుగుమయముగా మారుస్తాడు. అనగా దుఃఖానికి బదులుగా సంతోషాన్ని, అవమానపతుగా గట్టింపు ఘనతనిస్తాడు. నీకు ఆరోగ్యాన్ని దయచేస్తాడు. నీ ఇంట్లో ఉన్నటువంటి ప్రతి చీకటి సంబంధించినటువంటి కార్యములను తొలగించి, చీకటి శక్తుల నుంచి విడిపించి నీ కుటుంబాన్ని వెలుగుమయముగా, ఆనందమయముగా మారుస్తాడు జీవము కలిగిన దేవుడు. దేవునికి స్తోత్రం కలిగిన గాక. ఆ దేవుడు కొరకు ఒక వెలుగుగా నువ్వు వెలగాలి. అప్పుడు అనేకులకు నిన్ను దేవునికరంగా మారుస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. నీ ఇంటి వారందరిలో నేను ఒక దీవెనకరంగా ఉంచుతాడు. కీర్తన గ్రంథం 105వ కీర్తన మనం చదివినట్లయితే, 105వ కీర్తన 21వ వచనం చూసినట్లయితే చూడండి. ఒక రాజు, ఐగుప్తు రాజు ఒక మాట అంటాడు. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించాను. 18వ వచనం చూసినట్లయితే, యోసేపు దాసుడుగా అమ్మబడెను. అతని కాళ్ళు చేత అతని సంఖ్యల కాళ్ళు నొప్పించిరి. ఇనుము అతని ప్రాణాలను బాధించెను. అతడు చెప్పిన సంగతి నెరవేరే వరకు యెహోవాకు అతన్ని పరిశోధించెను. రాజు వర్తమానం పంపి అతన్ని విడిపించెను. ప్రజల నీలివాడుగా అతన్ని విడుదల చేశాను. ఇష్టప్రకారం అతడు తన అధిపతులు ఏలుటకును, తన పెద్దలకు బుద్ధి చెప్పుటను, తన ఇంటికి యజమానుడుగాను, తన యావదాస్తి మీద అధికారినిగాను అతను నియమించాను. యోసేపుని ఐగుప్తు దేశానికి రాజైనటువంటి ఫరో యోసేపుని గురించి చెప్తున్నాడు. యోసేపుని ఇష్ట ప్రకారము రాజు విడిపించాడు చెరసాల నుండి. తాను ఇష్ట ప్రకారము తన ఇంటి మీద యజమానుగా దేవుడు చేశాడు. తన యావదాస్తి మీద అధికారినిగా చేశాడు, అధికారినిగా నియమించాడు. దేవుని స్తోత్రం. యోసేపుని అంటే పొతిఫరు తన రాజ్యం అంతటి మీద, ఇల్లు అంటే తన రాజ్యం అంతటి మీద అతన్ని అధికారిగా నియమించాడు. ఎవరిని? యోసేపుని. ఎందుకంటే యోసేపు గురించి రాజు ఒక మాట అంటాడు. యోసేపుకి అతడు యాకోబు కొడుకులలో 12 మందిలో ఒకడైనటువంటి యోసేపు 11వ వాడు. తన అన్నలు యోసేపును నమ్మేశారు. ఐగుప్తు దేశంలో బానిసడిగా బ్రతుకుతున్నాడు. బానిసడిగా బ్రతుకుతున్న అతడు హృదయము, అతని జీవితం అంతా కూడా దేవుని ఆత్మతో నింపబడినవాడు. రాజు అంటాడు, ఇతని వంటి ఆత్మ కలిగిన వాడు మనం కనుగొందనం అంటాడు. అంటే అతడు ఐగుప్తు దేశంలో ఉన్న ఐగుప్తు చీకటి అంటకుండా అతడు దేవుని వెలుగుతో, పరిశుద్ధతతో అతడు బ్రతుకుతున్నాడు. అయితే అతన్ని చెరసాల్లో పెట్టారు. పొతిఫరు భార్య నేరాన్ని మోపి చెరసాల నుంచి రాజే విడిపించాడు. అక్కడ రాయబడింది, తన ఇంటి మీద అధికారినిగాను, తన యావదాస్తి మీద అతన్ని నియమించాడంట. ఎవరో? ఫరో. అద్భుతమైందండి. ఎందుకు నియమించాడంటే ఫరోకి ఒక కళ వచ్చింది. ఆ కళని అక్కడున్నటువంటి మాంత్రికులు, జ్యోతిష్యులు, తర్వాత ఐగుప్తున్నటువంటి వారెవ్వరు కూడా, జ్ఞానులను చెప్పిన వాళ్ళు ఎవరు కూడా ఆ రాజు కళ చెప్పలేకపోయారు. అయితే యోసేపు దేవుడి కృప వల్ల, దేవుడి జ్ఞానముతో ఆ రాజుగారు కలభావాన్ని చెప్పాడు. రాజుగారికి వచ్చిన కలభావం ఏంటంటే 7 సంవత్సరాలు
ఐగుప్తు దేశంలో పంటలు బాగా పండుతాయి, 7 సంవత్సరాలు భయంకరమైన కరువు వస్తుంది అని చెప్పాడు యోసేపు. రాజు అని ఇదే నువ్వు చెప్పిన కరెక్టే అని చెప్పాడు. అప్పుడు ఐగుప్తు దేశంలో ఈ కరువులో నుండి కాపాడటానికి యోసేపుని రాజు నియమిస్తే చీకటిగా ఉన్న ప్రపంచం అంతటికీ కూడా యోసేపు ఐగుప్తు దేశం ఒక వెలుగుగా నియమించబడ్డాడు. అతన్ని ప్రధానమంత్రిగా నియమించాడు. ఆ యోసేపుని బట్టి ఐగుప్తు అంతటి కూడా ఆహారం సమృద్ధిగా స్వీకరించాడు. ప్రపంచ దేశాలకి యోసేపు దగ్గర ఆహారాన్ని కొంటకు వచ్చాడు. యోసేపు అన్నలు కూడా వచ్చారు. యోసేపుని ఐగుప్తు దేశానికి ఒక వెలుగుగా దేవుడు మార్చాడు. ఐగుప్తు చీకటి పడిపోయిన ఆ దేశానికి వెలుగుగా మార్చాడు. ప్రియులారా, ఈరోజు యోసేపు యొక్క సామర్థ్యాన్ని, యోసేపు యొక్క జ్ఞానాన్ని ఆ రాజు చూశాడు. ఈ సామర్థ్యం ఇచ్చింది నీ దేవుడైన యెహోవాయే, నువ్వు సేవిస్తున్న దేవునికి సామర్థ్యం ఇచ్చాడని ఆ రాజు యోసేపును అధికారిగా నియమించాడు. యావదాస్తి మీద అతను నియమించాడు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు నిన్ను కూడా దేవుడు, యోసేపులో ఏముంది జాగ్రత్త వినండి, దేవుని ఆత్మ కలిగిన వాడు. బైబిల్ గ్రంథం ఉంది, నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అన్నాడు. అంటే నరుని ఆత్మ యెహోవా పెట్టిన దీపం అంటే నీ దీపం ఎప్పుడు వెలుగుతూ ఉండాలి. ఈ మాట చెప్పి నేను ముగిస్తానండి. ఒక క్యాండిల్ ఉందనుకోండి, ఆ క్యాండిల్ వెలిగించినప్పుడు ఆ క్యాండిల్ చీకటిని పారదోలుతుంది. అర్థమైందండి? 2 క్యాండిల్, ఆ క్యాండిల్ మనం వెలిగించినప్పుడు ఒకే పొజిషన్లో వెలుగుతుంది. అంటే నీలో చీకటి, యేసు ప్రభు క్యాండిల్ లైట్. ఆ యేసు ప్రభు వచ్చినప్పుడు నీ జీవితంలో చీకటిని పారదోలుతాడు. నువ్వు స్ట్రైట్గా దేవుల్లో నువ్వు నడుస్తావు. 2వది, క్యాండిల్ని నువ్వు కొంచెం పూర్తిగా వంచినా, పక్కకు వంచినా, వంచినా కానీ అది వెలుగు మాత్రం స్ట్రైట్గా ఉంటుంది. అంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని బాధలు వచ్చినా దేవుళ్ళో నీవు ఉంటే వంగిపోవు, కృంగిపోవు, పడిపోవు. నువ్వు దేవుడి కొరకు స్థిరముగా ఉంటావని ఈ క్యాండిల్ చెబుతుంది. ఈ క్యాండిల్ ఏం చేస్తుందంటే తాను వెలుగుతూ ఇతరులకు వెలిగిస్తుంది క్యాండిల్. యేసేపు కూడా వెలుగుతూ ఇతరులకి వెలుగునిచ్చాడు. అలాగే నీవు కూడా బ్రతుకుచు ఇతరులకి బ్రతికించేవాడుగా, ఇతరులకి త్రోవ చూపించేవాడుగా, మేలు చేసేవాడుగా ఉంటావు నీ ఇంటి వారికి, నీ కుటుంబానికి. అలాగే క్యాండిల్ని ఒకసారి వెలిగించిన తర్వాత ఆ తర్వాత దాన్ని నువ్వు యూజ్ చేసినా యూజ్ చేయకపోయినా ఆ క్యాండిల్ ఏం చేస్తుందంటే ఆఖరి దాకా వెలిగి ఆరిపోతుంది. దేవునికి ఇచ్చిన సమయాన్ని నువ్వు జాగ్రత్తగా ఉపయోగించుకోకపోతే, ఆ సమయాన్ని వ్యర్థం చేస్తే ఆ రోజు ఆ సమయం అంతా కూడా గతించిపోతుంది. అందుకని దినములు చెడ్డవి కనుక సమయమును పోనీయక సద్వినియోగం చేసుకోమన్నాడు. ప్రార్థన చేసే సమయం, వాక్యం చదివే సమయం, నీ స్టడీ కానీ లేదా నువ్వు చేసిన ప్రతి పనిలో కూడా సమయాన్ని వ్యర్థం చేసుకోవద్దన్నాడు. చివరిగా ఒకసారి వెలిగించిన తర్వాత పూర్తిగా అది కరిగిపోయి ఆరిపోతుంది. అర్థమైందా? అలాగే నీ జీవితంలో కూడా ఒకరోజు మనకు వస్తుంది. అది నీకు ఇష్టం ఉన్నా ఇష్టం లేకపోయినా తప్పగా రోజు మనం మరణిస్తాం. కాబట్టి దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకుంటాడు కదా, దీపం ఉండగానే మరణించిన తర్వాత నువ్వు ఎక్కడికి వెళ్తావు? మరణించిన తర్వాత మనకు ఒక రాజ్యాన్ని ప్రభు పెట్టాడు. ఆయన అన్నాడు, నేనే లోకమునకు వెలుగై ఉన్నాను. ఆ వెలుగై ఉన్న దేవుడి దగ్గరికి నువ్వు వెళ్తావు. దేవుని స్తోత్రం కలిగిన గాక. ఈరోజు ప్రభువు వాక్యం సెలవిస్తుంది, నీ దీపం ఆరిపోకుండానే నువ్వు జాగ్రత్తగా నువ్వు వెలిగించుకోవాలి. ప్రభు వాక్యం సెలవిస్తుంది, దేవుని వాక్యము నీ పాదములకు దీపమై ఉన్నది, నీ త్రోవలకు వెలుగైనది. దేవుని వాక్యం చదవాలి. అర్థమైందండి? అలాగేనని దేవుని వాక్యం చదివినప్పుడు ఆ దేవుడి వాక్యం నీ జీవితంలో వెలుగుతో నింపుతుంది. కాబట్టి ఈ క్యాండిల్ లాగా నీవు ఇతరులకు వెలిగించేవాడుగా నీవు స్ట్రైట్గా నిలబడి నువ్వు ప్రభు కొరకు సాక్షిగా నీవు ఉండాలని దేవుడి వాక్యం సెలవిస్తుంది. కాబట్టి
దేవుని వాక్యము అది ఒక అనేకులు వెలిగిస్తుంది. ఆ వాక్యమే దేవుడై ఉన్నాడు. ఆ దేవుణ్ణి కలిగి ఉన్నాడు యేసేపు. ఆ యేసేపు ఐగుప్తు దేశాన్ని వెలిగించాడు. తన ఇంటి వారికి ఉపయోగకరంగా ఉన్నాడు. యావదాస్తిని యేసేపుకి రాజు ఇచ్చాడు. నీ దీవులో పరలోకమందున్న రాజు కూడా నిన్ను అనేకుల మీద దీవెనకరంగా ఉంచుతాడు. యావదాస్తికి వారసుడిగా చేస్తాడు. అనేకులకు వెలిగించేవాడుగా, అనేకులకు దీవెనకరంగా నిలుస్తాడు. కాబట్టి ఈరోజు ఆ వెలుగైన దేవుణ్ణి నీ హృదయంలోకి ఆహ్వానించు. నీ హృదయంలో చీకటిని పారదోలుతాడు. నిన్ను దేవుడు ఆయన త్రావులో ఆయన వెలుగై నిన్ను నడిపిస్తాడు. అనేకులకు దీవెనకరంగా మారుస్తాడు. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ఆమేన్.